సురక్ష ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాణం జరిగినటువంటి సినిమా శౌర్య నిన్న ఫైనల్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకై ప్రేక్షకుల ముందు తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మరి దాదాపుగా 2 రాష్ట్రాలే కాకుండా మిగతా కర్ణాటక, తమిళనాడు మరియు నార్త్ ఇండియా, ఓవర్సీస్లలో రిలీజ్ చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ రావడంతో పాటు నిన్న నేను తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుపతి వెళ్తే అక్కడ ఒకటే విజిల్స్ హౌస్ఫుల్ కలెక్షన్లో మంచి ఒక 850 థియేటర్లు ఉన్నట్టు సీటింగ్ ఉన్నటువంటి కాంప్లెక్స్లో చూస్తే కూడా మంచి హౌస్ఫుల్తో వెళ్తుంది. అదేవిధంగా మిగతా సెంటర్లన్నీ కూడా ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్లేస్లలో కొంచెం కలెక్షన్స్ అటు ఇటు ఉన్నప్పటికీ బట్ ఫైనల్లీ ఒక మంచి రెస్పాన్స్తో ఆడియన్స్ ఆదరించడం జరుగుతుంది. నిజంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ యొక్క సురక్ష బ్యానర్ తరఫున వారందరికీ కూడా ఈ సినిమాను ఆదరించి అభిమానించినటువంటి ఫైనల్లీ జడ్జిమెంట్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు జడ్జిమెంట్ చేసే నాదుడు ఎవరూ లేరు. ఎందుకంటే ఫైనల్ జడ్జెస్ ఎవరైతే సొంతంగా తన కష్టార్జితాన్ని 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా థియేటర్కి వస్తాడో ఆ యొక్క ఆడియోనే ఫైనల్ జడ్జిమెంట్. కాబట్టి ఆ యొక్క ఈ సినిమాకు జడ్జిమెంట్ ఇవ్వడానికి విచ్చేస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా వారందరికీ ఆ యొక్క బ్యానర్ తరపున పాదాభివందనాలు చేస్తూ, మరి ముఖ్యంగా ఈ రోజుల్లో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి సినిమాలను ఆదరిస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సినిమాలో సహకరించినటువంటి సినిమాకు మొట్టమొదటిగా ఫస్ట్ స్టార్టింగ్ ఎంకరేజ్మెంట్ అంటే అన్నయ్య ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కథ డైరెక్టర్ గారు చెప్పగానే హీరో గారితో హీరోయిన్ గారితో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో మరి కొంచెం అంటే బడ్జెట్కి అనుగుణంగా పాసిబిలిటీ కానటువంటి విషయంలో ఒక విషయం అయితే ఈరోజు మీడియా సాక్షిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఉండాలి మీరు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి దర్శరథ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ గివింగ్ మీ సచ్ ఎ నైస్ ఫిలిం. అంటే సినిమాలు ఎన్నో చేస్తాం కానీ అప్పుడప్పుడే ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా, ఒక క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాలు దొరుకుతుంటాయి. సో నాకు ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడం. అండ్ ప్రతి ఒక్కరు దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ రియల్లీ హ్యాపీ. అండ్ మెయిన్గా మా ప్రకాష్ రాజ్ అంకుల్, సో మా ఇద్దరికి నాకు చిన్నప్పటి నుంచి అంకుల్ బాగా తెలుసు. అండ్ వీళ్ళు లైక్ హీస్ మై ఫేవరెట్ అంకుల్ అనమాట. అండ్ ఫస్ట్ టైం మేము ఈ సినిమాకి అటాక్ పని చేసాం. అండ్ ఐ షేర్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ యాక్టింగ్ విత్ హిమ్. అండ్ మామూలుగా నార్మల్గా ఎప్పుడు అంకుల్ది చెప్తుంటాను, మామూలుగా చాలామంది చేశారు అంకుల్, నాకు అది ఫీలింగ్ రాలేదు. నా నాన్నగారి తర్వాత మా నాన్నగారితో యాక్టింగ్ చేసినప్పుడు అది ఒకటి ఉండింది, అది చేశానప్పుడు. దాని తర్వాత నాకు నిజంగా అలాంటి ఒక ఫీలింగు, ఒక ఆర్టిస్ట్ని అలా అడ్మైర్ చేసుకుంటూ చూడడానికి మీతోనే చూశాను అంకుల్ అని చెప్పాను. Firstly, thanks for making the film what we wanted it to be. ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. ఇన్ఫ్యాక్ట్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ఫ్యాన్స్ మాత్రమే కాదు బట్ చాలామంది దే సా ద ఫిల్మ్ అండ్ చాలా బాగుంది, ఈ సీన్ బాగుంది, ఇది చాలా బాగుంది అండ్ చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అండ్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్. I'd like to thank Dasrath Garu for actually, giving me that confidence to play Netra, and Shivakumar Garu for being the producer that we all want him to be. He's an amazing person, gave everyone everything that they needed. Andariki andi, I'm really glad. And naku Prakash Raj Garuki scenes ledu kani there's one scene I really love in that film, the realization scene. Background score, acting, anni okati vachindi. They all came together and Veda did a really good job with the songs and the RR. So all I can say is thank you andi. Shaurya team andariki chala thanks and it was a pleasure working with you. Thank you. అందరికీ నమస్కారం. నిన్ననే ముందు సినిమా చూసి చాలా బాగుందని అభినందించిన అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత నేను ఇన్ని కాల్స్ మళ్ళా పొందింది ఈ సినిమాకే. కంటిన్యూస్గా నేనంటే పెద్దగా నాకు ఫేస్బుక్ ట్విట్టర్లో అటు అకౌంట్ ఉంది కానీ నేను వెళ్ళను. అసలు ఎన్నంటే నోటిఫికేషన్స్ వెళ్ళి అన్నీ చూస్తే చాలా బాగుంది అని అనేసి ఫోన్స్ కానీ
సో దట్ ఇట్ సెల్ఫ్ సెడ్ దట్ ఇట్స్ ఎ గుడ్ హిట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ఇట్. ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి, నేను షూటింగ్ పిక్నిక్లా జరిగింది, అందరూ ఫ్రెండ్స్ అయ్యారు, అలా చెప్పను. శౌర్య ఇది చాలా కాన్షియస్గా నేను ఎన్నుకున్న కథ. నాకు దశరథ్కి చాలా పెద్ద ఒక జర్నీ ఉండింది మిస్టర్ పర్ఫెక్ట్ కానీ. అండ్ ఇప్పుడు దాకా దశరథ్ తీసిన సినిమాలు వేరు, బట్ ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ బికాజ్ ఈ జానర్ని ఆయన ఎప్పుడూ అప్రోచ్ అవ్వలేదు. అండ్ దశరథ్ నాకు ఓన్లీ ఒక డైరెక్టర్ యాక్టర్ రిలేషన్షిప్ కాకుండా ఒక వరల్డ్ సినిమా కానీ, మంచి సినిమాలు కానీ, ఏదైనా నచ్చిన కథలు కానీ, లేకపోతే విషయాలను కానీ అప్పుడప్పుడు పంచుకుంటుంటాం. బట్ దశరథ్ ఆఫ్టర్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి ఒక కథ తీసుకుని ప్రొడ్యూసర్తో వచ్చాడు. ఐ డిడ్ నాట్ నో శివ దెన్ అప్పుడు, బట్ ఆయన స్ట్రేట్ అండ్ హానెస్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ నాకు నచ్చింది. చూడండి, నేను ఒక ఇలాంటి కథ అనుకున్నాను, మనోజ్ అండ్ రిజినా ఉన్నారు, నేను ఒక బడ్జెట్లో సినిమా తీస్తున్నాను, యువర్ కాస్ట్లీ యాక్టర్. ఆ రోజు ఆయనకు మాట చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు సినిమా వల్ల ఎదుగుతాం మనం, సినిమా వల్ల ఈ స్థాయికి వస్తాం, బట్ ఎక్కడో ఒక చోటు ఇలాంటి చిన్న సినిమాలని, ఇలాంటి ఒక వినూతనమైన ఒక ప్రయోగాలని అండ్ ఎక్స్పెరిమెంట్ని ಅಥವಾ కొత్తగా ఒకరు ఆలోచన చూస్తున్నప్పుడు మనలాంటి ఎదిగిన నటులు కూడా కొంచెం దిగి వచ్చి అలాంటి సినిమాలు చేయడం ఎంతో ముఖ్యం. ఈరోజు వచ్చిన అన్ని రివ్యూస్ చూస్తుంటే ప్రకాష్ రాజ్ గారు వెరీ డిఫరెంట్ రోల్లో ఆయన చూడగలిగాం, ఆయన అండర్ ప్లే చూడగలిగాం, అండ్ పోలీస్ ఆఫీసర్ని ఆయన చేసిన తీరు బాగుందంటే బికాస్ ద రోల్ వాజ్ లైక్ దట్. Beauty not admired is a sin. You're beautiful. హలో, సబ్ టైటిల్స్ ఏంటి? ఆ అమ్మాయి అడిగింది. ఆ పువ్వులు ఎందుకు పంపించావని అడిగింది. దానికి అన్నయ్య ఏమన్నారు? అందాన్ని ఆరాధించకపోవడం పాపం. ఆ. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఛా, ఇది ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకుంటున్నాను తెలుసా?